గణపయ్య అనగానే మనందరికీ ఏకదంతంతో లంబోదరుడిగా ఉండే దివ్యమంగళమూర్తి గుర్తొస్తుంది. ముక్కంటి తనయుడైన ఆ విఘ్నరాజు కూడా త్రినేత్రంతో కొలువుదీరిన ఆలయం ఒకటుందని మీకు తెలుసా? కుటుంబ సమేతంగా ఆయన దర్శనమివ్వడం ఇక్కడ మరో విశేషం. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశిష్టత ఏంటి? ఈ రోజు అనగనగలో తెలుసుకుందాం. అది 1299వ సంవత్సరం. రాజస్థాన్లోని రథంబోర్ రాజు హమీర్ దేవ్ చౌహాన్, అలావుద్దీన్ ఖిల్జీ మధ్య భీకర పోరు జరుగుతోంది. సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతుండటంతో కోటలోని ఆహార నిల్వలన్నీ అడుగంటసాగాయి. వినాయకుడి భక్తుడైన రాజా హమీర్ దేవ్ చౌహాన్ ఏం చేయాలో తెలియక గణనాథుణ్ణి ప్రార్థించాడు. ఆ క్రమంలో ఓ రోజు గణపయ్య కలలో కనిపించి మరుసటి రోజు యుద్ధం నిలిచిపోతుందని చెబుతాడు. ఆ మరుసటి రోజు కోటలోని ఓ గోడ వద్ద ముక్కంటితో ఉన్న గణపతి మూర్తి వెలుస్తుంది. ఆశ్చర్యంగా ఆ ముందు రోజు రాజుకు కలలో గణపయ్య చెప్పినట్లుగానే యుద్ధం ఆగిపోయింది. అంతేకాదు, కోటలో అడుగంటుకుపోయిన ఆహార నిల్వలన్నీ మళ్లీ నిండిపోయాయి. గణపయ్య మహిమకు హర్షం వ్యక్తం చేసిన హమ్మీర్ దేవ్ 1300వ సంవత్సరంలో ఆయనకు ఆలయాన్ని నిర్మిస్తాడు. త్రినేత్ర గణపతితో పాటు ఆయన భార్యలు రిద్ధి సిద్ధి, కుమారులు శుభ్ లాభ్లు దర్శనమిస్తారు. ఇక ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, వివాహం చేసుకోనున్న జంటలు గణపయ్య ఆశీస్సులు పొందేందుకు శుభలేఖలను పంపిస్తుంటారు. ఈ ఏటా గణపతి నవరాత్రుల్లో జరిగే గణేష్ మేళాలకు లక్షలాది మంది తరలి వస్తుంటారు.